మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కొడాలి నానిని హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ముంబై తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకి గత కొద్ది రోజుల క్రితం గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆహ్, దాంతో ఇబ్బంది పడుతూ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి కొన్ని సర్జరీలు చేయాలి అని చెప్పి ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటిది తీవ్రతరం అవడంతో ముంబై తీసుకువెళ్తున్నట్టుగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్‌లో ఆయన్ని ముంబై తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తే ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నాని గుండెలో 3 వాల్వ్స్ క్లోజ్ అవడంతో సర్జరీ చేయాలన్న డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించాలని కుటుంబ సభ్యుల నిర్ణయం. హార్ట్‌కు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కొడాలి నాని గారి గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన గుడివాడలో ఒక ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారు. కానీ వైఎస్ఆర్‌సీపీకి వచ్చిన తర్వాత బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బూతుల బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నటువంటి కొడాలి నాని గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో అనుకుని చాలామంది అనుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా ఆయన అరెస్ట్‌ని తప్పించుకోవడం కోసమే ఒక కొత్త నాటకాన్ని తెరలేపారు అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయనకు ఒక గ్యాస్ట్రిక్‌కి సంబంధించినటువంటి ట్రబుల్‌తో అక్కడ హైదరాబాద్ ఏఐజీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకి హార్ట్‌కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. దీని మీద వెంటనే సర్జరీ కానీ, స్టంట్స్ గాని వేయాలని చెప్పినప్పటికీ ఆయన్ని ముంబైకి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు దాదాపు ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్లైట్‌లో ఆయన కుటుంబ సభ్యులందరితో కలిసి ముంబైకి వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. సో, ఆయన హెల్త్‌కి సంబంధించినటువంటి ఇష్యూతో చాలా క్లియర్‌గా ఇబ్బంది పడుతున్నారని అయితే అర్థం అవుతుంది. కొడాలి నాని గారు గతంలో ముఖ్యంగా ఆయన ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కన్నా ఇండివిడ్యువల్‌గా ముఖ్యంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆయన చాలా బలమైన నాయకుడిగా ఆయన నిరూపించుకున్నటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సావాసం మొదలుపెట్టిన తర్వాత ఆయన కూడా పొల్యూట్ అయిపోయారేమో అనుకునే పరిస్థితికొచ్చింది. అటు అవినీతిలో కావచ్చు, లేదా ఆయన తిట్టమన్నప్పుడల్లా బూతులతో విరుచుకుపడబోవటం కావచ్చు, ఇవన్నీ కూడా కొడాలి నాని గారి ఆయన ప్రతిష్టను, ఆయనకున్నటువంటి ఎంతో మంచి పేరును కూడా దిగజార్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో, ఈసారి మరి కొడాలి నాని గారు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ ఈ కేసులు ఇవన్నీ ఇప్పటికే ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదైనయి. అటు జగనన్న ఇళ్ళకి సంబంధించినటువంటి స్కామ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన హెల్త్‌కు సంబంధించి నిజంగానే ఒకప్పుడు ఆయన చాలా బలమైన నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్‌సీపీని ఎప్పుడైతే టచ్ చేశారో అప్పుడు ఆయనకి కేసులు, హెల్త్ అన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. సో, మరి ఆయన బావుండాలని కోరుకుందాం. ఆయన తిరిగి మళ్ళీ వస్తే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి చాలామంది దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ టీడీపీకి సంబంధించి కాకపోతే కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన హెల్త్ రీత్యా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, ఆయనకి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? ఆయన స్టంట్ చేస్తారా? లేదంటే బైపాస్ సర్జరీ చేస్తారా? అనేదైతే తెలీదు గానీ, అది ఈరోజు ఆయన ముంబై వెళ్ళటం అయితే ఒక హాస్పిటల్‌లో ఆయన జాయిన్ అయ్యి, ఆయన కుటుంబ సభ్యులతో చికిత్స చేపించుకోవటం అయితే జరుగుతుందని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆహ్, వివరణ అయితే మనకొస్తా ఉంది. సో, ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుంది? అనేది తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి. సో, ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే టచ్ చేస్తే ఏమవుతారో మనం గతంలో చాలా మందిని చూసాం. సో, పాపం కొడాలి నాని గారు ఆయన కొంత కోపంతో ఆ వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకెళ్ళినా నిజంగా ఆయనకి ఇండివిడ్యువల్‌గా చాలా బలమైనటువంటి క్యాడర్ ఉంది గుడివాడలో. ఆ క్యాడర్‌కి అంటే ఆయన దగ్గరికి వెళ్తే చాలా బలంగా నిలబడతారు మన కోసం అనుకునేటువంటి క్యాడర్‌నంతా కూడా ఆయన ఈ వైఎస్ఆర్‌సీపీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారన్న పరిస్థితిలో ఆయన కూడా పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ పొల్యూట్‌లోనే ఇప్పుడు ఆయన హెల్త్‌కి కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఆలోచించాలి. సో, ఏదేమైనా సరే ఆయన కూడా బావుండాలని కోరుకుందాం. ఆయన కూడా ఒక బలమైన నాయకుడిగానే మనం చూడాల్సినటువంటి